అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు టైం దగ్గర పడ్డది. ఎప్పుడు పెడతారంటే, ఎప్పుడు పెడతారో తెలవదు. మొత్తం పెళ్లి సామానంతా తీసుకొచ్చిండ్రు. పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయలేదు. మొత్తం పందిరాకులు, లేకపోతే అయ్యగారు, పువ్వులు, ఫంక్షన్ హాల్ బుకింగు అన్నీ అయిపోయినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ భాషలో మాట్లాడితే ఓటర్లు, ఓటర్ల వ్యవహారాలు, తర్వాత ట్రైనింగు, ఆఫీసర్స్‌కు ట్రైనింగు, మిగతా మొత్తం అయిపోయినాయి. జస్ట్ డేట్ ఫిక్స్ చేయలేదు. ఎందుకు ఇన్ని రోజులు ఇంత డిలే అవుతుంది? ఏమైతుందంటే ఒక ఇష్యూ కోసం ఆగుతుంది. ఇప్పుడు ఆ ఇష్యూయే కాంగ్రెస్‌ను బాగా టెన్షన్ పెడుతుంది. కాంగ్రెస్‌లో కలవరం ఏందంటే అదే టెన్షన్. ఇప్పుడు ఎటు పోయినా ఏం పని అయితే లేదు. కాంగ్రెస్ వాళ్ళు పోయి అటు పోయి, ఇటు పోయి ఏదో తీసుకొస్తాం, ఢిల్లీ నుంచి సాధించుకొని వస్తామంటే ఉత్తగానే వచ్చారు ఢిల్లీ నుంచి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఈ లోకల్ బాడీ టెన్షన్ ఉంది. సరే ఎట్లుంటది? ఆహ్, హ్మ్, సంక్షేమ పథకాలే ఓట్లు రాలసాయా అంటే ఇదొక పెద్ద ఎజెండా కూర్చున్నది కదా! ఇట్లా కొద్దిగా టెన్షన్ అయిపోయింది కాంగ్రెస్‌కు. మాట్లాడదాం ఏదో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం పక్కా చేసుకోండి సబ్స్క్రైబ్. తర్వాత మీకు తెలుసు బీసీలకు 42% రిజర్వేషన్ పైన పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు అది ఎజెండాగా మార్చింది కాంగ్రెసే, ప్రభుత్వమే. దాన్నే ఎజెండాగా దాని చుట్టే ఎలక్షన్ నడపాలి అనేది ప్రభుత్వ ఎజెండా. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల ఎజెండాగా ఎలక్షన్ జరిగితే ఓట్లు పడవు. ఎక్కడ చూసినా బొక్కలే ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అమలైన హామీలలో క్లారిటీ లేదు. దాని మీద 1,00,000 పంచాయతీలున్నాయి. రైతు భరోసా ఇచ్చినాం ఎలక్షన్స్ కోసం. దాని మీద కూడా రైతులు సంతృప్తిగా లేరు. ముఖ్యంగా రైతులే ఎక్కువ. ఈ ఓట్లు పార్టిసిపేట్ చేసేది రైతులే. ఊర్లలో 95% రైతులే కదా ఓట్లు. వాళ్ళ ఫ్యామిలీసు. కొందరు రైతు బంధు, రైతు భరోసా ఒకసారి ఇచ్చారు, మిగతాసారి ఇయ్యలేదు. ఇదే లాస్టు మళ్ళసారి ఇస్తారో ఇయ్యరో అన్న ఒక దానిలో రైతులున్నారు. రైతు ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యి ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిగ్గా పట్టించుకుంటలేరు. రుణమాఫీ సగం సగం చేసిండ్రు. రైతు బీమాకు కూడా వస్తలేదు. చనిపోయిన రైతు ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా లేవు. ఇక చూస్తున్నాం కదా, యూరియా, విత్తనాలు అన్ని టెన్షన్లు అయిపోయినాయి. రైతుల విషయంలో ప్రభుత్వం సరిగ్గా అడుచుకోలేకపోయింది. సరిగ్గా చూసుకోలేకపోయింది. కనీసం గత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త హామీలు కాదు. గత ప్రభుత్వంలో వచ్చినవి కూడా మాకు వస్తలేవు అనే ఫీలింగ్‌లో రైతు ఫ్యామిలీస్ మొత్తం ఉన్నారు. రైతు బిడ్డలంతా అదే దానిలో ఉన్నారు. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో ఏలు పెట్టొద్దు. సంక్షేమ పథకాల ప్రచారంగా చేసుకుంటే మాత్రం బొక్క పడతదనేది కాంగ్రెస్ డిసైడ్ అయిపోయింది. ఇక రేషన్ కార్డులో లేకపోతే ఇంకోటో అనుకున్నారు కానీ అది కూడా అనుకున్నంతగా ఎఫెక్ట్ లేదు. రానోళ్ళు ఎక్కువున్నారు. మీరు ఇచ్చింది తక్కువ, ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటిదాకా లాంచ్ కాలేదు. కొంతమందికి ఇల్లు కూలగొట్టుకొని ఎదురు చూస్తున్నారు. పత్రాలు ఇచ్చిర్రు మీకు ఇల్లు వచ్చిందని, ఇల్లు కూలగొట్టేసిండ్రు. తర్వాత క్యాన్సిల్ అయిందని పత్రాలు వెనక్కి తీసుకుపోయిండ్రు. ఏంది అంటే గదే పంచాయతీ. సెంట్రల్ రూల్స్, స్టేట్ రూల్స్ అవన్నీ క్లబ్ కాలేదు. సెంట్రల్ రూల్స్ ప్రకారం మీరు ఎంపిక చేసిన ఆ లబ్ధిదారులు క్వాలిఫికేషన్ లేరు. ఇవన్నీ పంచాయతీలు దానిలో ఉన్నాయి. ఇంకేముంది చెప్పుకోవడానికి సంక్షేమ పథకాల గురించి మాట్లాడడానికి. కాబట్టి ఇది ఎజెండాగా అది కాదు, బీసీలది తీసుకురావాలి. ఇది చేద్దాం. అవసరమైతే బీఆర్ఎస్ మీద నూకుదాం, అవసరమైతే బీజేపీ మీద నూకుదాం. ఒకరి మీద నూకేసి మనం దీనిలోకి ఈజీగా బయటపడవచ్చు అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. తీరా చూస్తే అదేమైంది? గవర్నర్ ఇక్కడ అసెంబ్లీలో చేసి పంపించిన బిల్ ఏమో రాష్ట్రపతి పోయింది, అది వాపసు వచ్చింది అంటున్నారు. రిజెక్ట్ చేసిండ్రు అంటున్నారు. దాని అఫీషియల్గా ప్రకటన లేదు ఇప్పటి వరకు. అది అంతే, ఆ కోల్డ్ స్టోరేజ్ పోయినట్టు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆర్డినెన్స్ అని పట్టుకొచ్చారు. ఆర్డినెన్స్ గవర్నర్ పంపించేసినాం, వస్తుంది ఎంబడే 42% జీవో ఇచ్చేస్తాం. ఇంకా కోర్టు గీట్లు వస్తే తర్వాత చూసుకుందాం. మేము రిజర్వేషన్ ఇచ్చేస్తాం, ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేస్తాం ఎంబడే ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందంటే కోర్టులు కూడా ఇన్వాల్వ్ కావు. ఇదే ఎజెండాతో ఎలక్షన్ పోవచ్చు అనేది ఒక ప్లాన్ ఉండే వీళ్ళకు. ఇప్పుడు ఏమైంది? ఆ ఆర్డినెన్స్ కూడా కోల్డ్ స్టోరేజ్కి పోయింది. కోల్డ్ స్టోరేజ్ అటు నుంచి గవర్నర్ దగ్గర నుంచి ఢిల్లీకి పోయింది. వీళ్ళకి తెలిసింది ఢిల్లీకి పోయిందని. తెలిసి వీళ్ళందరూ ఢిల్లీకి పోయారు. రేవంత్ రెడ్డితో సహా. చూసినారు కదా నిన్న వాన వరద అన్నీ వచ్చి అక్కనే ఉన్నారు వాళ్ళు. పోయి ఇక సాధించుకొని వస్తామన్నారు. రాహుల్ గాంధీని కలిసి మోడీ దగ్గర మాట్లాడేసి మేము రిజర్వేషన్ తీసుకునే వస్తాం, రిజర్వేషన్ లేకుండా హైదరాబాద్ తిరిగి రామన్నారు. ఆ రిజర్వేషన్ కాలే కానీ వీళ్ళు మాత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేసిండ్రు. వాళ్ళకు ఢిల్లీలో ఏం సంకేతాలు కనిపించినావో ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఆ బిల్లు పోయింది, ఆర్డినెన్స్ పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా ఏం మిగిలింది? క్యాబినెట్ సమావేశం అన్నారు. క్యాబినెట్ సమావేశం పెట్టి ఆర్డినెన్స్ గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోయినా జీవో ఇస్తామన్నారు. ఎట్లిస్తారు? దేని బేస్ ఇస్తారు? చెప్తారు కదా న్యాయ నిపుణులు. మనతో మాట్లాడినట్టే వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళకి ఇంకా పెద్ద టీం ఉంటుంది. వాళ్ళంతా ఏం చెప్పిండ్రు? అట్లా సాధ్యం కాదు, ఉత్త జీవోలతో రిజర్వేషన్స్ ఇచ్చేది ఉంటే
చాలా రాష్ట్రాల్లో ఇది అమలులోకి వచ్చేది, అది ఈజీ కాదు, ఇది కాని పని అని చెప్పిండ్రు. అయినా సరే మేము గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీగా మేము 40% టికెట్లు ఇస్తాం. అట్లా ఎలక్షన్ పోక తప్పదు. సెప్టెంబర్ 30 డెడ్ లైన్ ఉంది, ముందర కత్తి వేలాడుతుంది. ఖచ్చితంగా పోవాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనకు తెలుసు కదా. గ్రామాలని మట్టి కొట్టుకుపోయినాయి ప్రజాప్రతినిధులు లేక. సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ట్రాక్టర్ల ఈఎంఐలు కడుతూ లేరు, దానిలో డీజిల్ వస్తూ లేరు, ఉడిసితలకు జీతాలు లేవు, అన్నీ ఉన్నాయి ఇష్యూస్. ఎక్కడ ఇష్యూస్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ పెట్టక తప్పదు. హైకోర్టు చెప్పిన డెడ్ లైన్ కూడా అదే. ఇప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తామంటారు. ఇస్తే దానికి పెద్ద రచ్చ ఉన్నది. అసలు కోర్టుకి ఎవరైనా పోతారా పోరా తర్వాత విషయం. అది పోయినప్పుడు మాట్లాడుకుందాం, పోకూడదని కోరుకుందాం. 2 అంశాలు ఉన్నాయి దానిలో. పోవద్దు, బీసీలకు 40% రిజర్వేషన్ అందాలని కోరుకుందాం మనం కూడా, ఎందుకంటే అది వాళ్ళకు సహేతుకంగా రావాల్సింది కాబట్టి. కానీ ఆ 40% ఇస్తే గాంధీ భవన్ వేదికనో లేకపోతే కాంగ్రెస్ నుంచి ఎంత రివోల్ట్ అవుతుందో అర్థమైతలేదు. ఎందుకంటే ఆశాభావాలు ఉంటారు కదా. ఇప్పుడు చట్టం చేస్తేనేమో చట్టం ప్రకారం అయితే అక్కడ కూడా అసంతృప్తులు ఉంటారు, దాని ప్రకారం కూడా అసంతృప్తులు ఉంటారు. ప్లస్ అది ఎంత రివోల్ట్ వస్తుందో తెలియదు, అక్కడ నుంచి ఎంత రివోల్ట్ వస్తుంది, అది ఎంత డిస్టర్బెన్స్ చేస్తుంది కాంగ్రెస్ను. బీసీలకు టికెట్లు కేటాయించిన కాడ, టికెట్లు ఇచ్చిన దగ్గర మిగతా వాళ్ళు సహకరించరా. యాక్చువల్గా సర్పంచ్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో చాలామంది బీసీలు పోటీ చేస్తారు. కానీ వీళ్ళు పర్టికులర్గా కుచ్చి దాని ఏదో ఒక క్రెడిబిలిటీ మనమే తీసుకోవాలి, దాని వ్యవహారం మనకే రావాలి, బీసీ ఓట్లన్నీ మన సైడే పడతాయి ఇది తీసుకుంటే అనే లైన్ తీసుకొని అదే జాతీయ అంశంగా తీసుకున్నారు. తెలంగాణ మీద ప్రేమతో కూడా కాదు, అక్కడ మోడీ మీద కొట్టడానికి ఏ ఎజెండా లేదు కాంగ్రెస్కి. ఎజెండా చేయనికి చాలా ఉన్నాయి, కానీ వీళ్ళకే దొరుకుతలేవు, వీళ్ళు పట్టుకుంటలేరు ఎజెండాలు. పట్టుకోక ఏదో మొన్నటిదాకా అదాని అన్నారు, తర్వాత అమెరికా అన్నారు, ఇప్పుడు తీసుకొచ్చి ఇది ఒకటి పెట్టుకున్నారు. అది రియాక్షన్ అవుతాడు కనిపిస్తుంది, యాక్షన్ కాదు. సూది ఇస్తే రియాక్షన్ అంటారు చూడు, అట్లా ఈ 40% రిజర్వేషన్ బీసీలకు టికెట్లు కేటాయిస్తే కూడా పార్టీ పరంగా కేటాయిస్తే ఆ పార్టీ నుంచే రివోల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోనీ అట్లా ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే గ్రౌండ్లో ఆ సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. అందుకే దాన్ని ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది దేనికోసం, ఇది ప్రపంచంలోనే ఎవరు చేయలేదు, తెలంగాణనే మొత్తం ఇదంతా తెలంగాణ ఆస్తి, తెలంగాణ సొత్తు అని అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మాట్లాడు, ఇవంతా కూడా దానిలో భాగమే. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ 40%నే ఒక ఎజెండా వేయాలని, ఆ ఎజెండానే కాంగ్రెస్ కుంభముచ్చుతారు కనిపిస్తుంది. అది టెన్షన్. ఇప్పుడు అట్లా చేసిన టెన్షనే, చేయకపోయిన టెన్షనే. సంక్షేమ పథకాలు పనికిరావు, చెప్పనికే ఏం చెప్పుకోదగ్గలేవు. సిలిండర్లు అది సగం అయింది, ఇచ్చిన వాళ్ళు కూడా కట్ చేసి పడేసిండ్రు. 200 యూనిట్ల కరెంటు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి, చాలా వరకు కట్ చేసి పడేసిండ్రు. స్టార్టింగ్లో ఏదో లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఆవేశంగా ఇచ్చిండ్రు ఎలక్షన్ ఓట్ల కోసం అని, తర్వాత కట్ అయిపోయింది. తర్వాత చాలామందికి అప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ కాకుండా ఎందుకు పోతారు? అప్పుడు వస్తే ఇప్పుడు రావాల్సిందే కదా. అవసరమైతే కొత్త వాళ్ళు యాడ్ కావాలి, కానీ ఉన్నోళ్ళకి పోతాయా? పోయినాయి. అదొక లొల్లి నడుస్తుంది. యువ వికాస్ స్కీమ్, వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం యువ వికాస్ స్కీమ్ పట్టుకొచ్చారు. 16 లక్షల మంది యువత అప్లికేషన్ చేసుకున్నారు. 16 లక్షల మంది అప్లై చేసుకుంటే 4 లక్షల మంది సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, మీకు తెల్లారంగానే మీకు వచ్చేస్తున్నాయి పత్రాలని. తీరా చూస్తే ఆ స్కీమ్ వాయిదా చేశారు, పైసలు లేక వాయిదా పెట్టిండ్రు. ఆ స్కీమ్ యువ వికాసం అనేది యూత్ మీద బాగా ఇంపాక్ట్ ఉండే స్కీమ్. ఆ స్కీమ్ కూడా గంగల కలిసిపోయింది. ఆ స్కీమ్ ఇంకా లేదు, అసలు ఎవరు మాట్లాడతలేరు కూడా ఆ స్కీమ్ గురించి. యువ వికాసం స్కీమ్ ఉందో లేదో గవర్నమెంట్లో కూడా చర్చ లేదు, అది అవుతుందో కాదో కూడా తెలియదు. మరి ఎందుకు తీసుకొచ్చిండ్రో సేమ్ ఇట్లే లోకల్ బాడీ ఎలక్షన్స్ తండ్లాట ఇదంతా. ఎట్లన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం ఈ వ్యతిరేకత నుంచి బయటపడాలని ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక కాడి వదిలేసి తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడు తలకాయలు పట్టుకున్నది దానికోసమే. ఇప్పుడు కనీసం ఏమైనా గట్టి ఫైట్ చేసిండ్రు, 40% కోసం వీళ్ళు మాకు గట్టి ఫైట్ చేసిండ్రు కాబట్టి వీళ్ళైతే ప్రయత్నం చేసిండ్రులే అని చెప్పుకోనికి కూడా ఏం లేదు. ఏం ప్రయత్నం చేసిండ్రు? ఏం ప్రయత్నం చేయలేదు. పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుడు, వాళ్ళ మీద మాట్లాడాడు, బీజేపీ వ్యతిరేకించిందనో బీఆర్ఎస్ వ్యతిరేకించిందనో మాట్లాడుకోవడం తప్ప చిత్తశుద్ధితో ఆ స్కీమ్ ఎట్లా అమలు చేయాలనే విషయంలో వీళ్ళు ఏమి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అఖిలపక్షం తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలుస్తారన్నారు, అఖిలపక్షం లేదు, ఏ పక్షం లేదు. అసలు ప్రధానమంత్రిని దృష్టికి ఇప్పటిదాకా ఇక్కడ బీసీలకు 42% అనే అంశాన్ని వీళ్ళు తీసుకోలేకపోయినరు. వీళ్ళు హామీ ఇచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటికీ 7 సార్లు ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిండ్రు. ఒక్కసారి కూడా బీసీలకు 40% గురించి వాళ్ళతో మాట్లాడలేదు. ఏం మాట్లాడినరో బయటకు చెప్పలేదు. ఇట్లా చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఫుల్ టెన్షన్ పెడుతున్నాయి. అసలు ఏమవుతుంది, పోతామా ముందుకు, పోలేమా? ఓ పక్క హైకోర్టు డెడ్ లైన్, ఓ పక్క గ్రౌండ్ ఇట్లా కనిపిస్తుంది. ఈ టెన్షన్ వాళ్ళకు ఉంది. మిగతా అంశాలు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.